గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులుగా ఎంపికైన వారిలో కొందరిని వివిధ సాకులతో అనర్హులుగా తొలగించే ప్రయత్నం మానుకోవాలని, లేదంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని సిపిఎంతో బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ కార్యాలయం ముందు సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. లబ్ధిదారులుగా 444 మందిలో ఎవరికి అన్యాయం చేయకుండా అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ నాయకులు ఏవి కిరణ్ కుమార్, కుషంగల రాజులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పట్టణంలోని సొంత ఇల్లు లేని నిరుపేదలను గుర్తించేందుకు అప్పటి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని అధికార యంత్రాంగం ఎంపిక చేసిన లబ్ధిదారుల నుంచి కొంతమందిని తొలగించి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారినే చేర్చేందుకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కూలీనాలి చేసుకుని లబ్ధిదారులుగా ఎంపికైన వారు ప్రస్తుత జీవన విధానంలో చిన్న చితక పనులతో జీవనం సాగిస్తున్నామని, పిల్లల చదువు ఇతర అంశంలో కాలం వెళ్లదీయడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం తమకు ఇల్లు మంజూరు చేసింది అనేటటువంటి సంతృప్తి ఉన్నప్పటికీ గత 3 సంవత్సరాలుగా ఇదిగో అదిగో అంటూ ఇవ్వకుండా కాలయాపన చేయడం కాకుండా ఇప్పుడు అనర్హులు అని తొలగిస్తే మాకు ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఒక ఇల్లు ఉంది అనేటటువంటి ధీమాతో జీవనం సాగిస్తున్నామని, ఇప్పటికిప్పుడు రకరకాల సాకులు చూపించి తొలగించడం సరి అయింది కాదు అని, ఇప్పటికీ మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులతో బీపీ, షుగర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నామని లబ్ధిదారులు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తే, మాకు జరగకూడనిది ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదేనని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నరసింహ, పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాసరెడ్డి, హనుమంతు, రత్నపురం పద్మ, చెన్న మహేష్, తాడెం రాజు, తాడూరి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భువనగిరి పట్టణంలో డబుల్ బెడ్రూమ్లు డ్రా పద్ధతిలో తీసి కలెక్టరేట్ ముంగట్ని, అధికారుల ముంగట్ని డ్రా తీసినప్పుడు ఎంక్వైరీ చేసి ఎంతోమంది దరఖాస్తులు పెట్టుకున్నారు. అయినా కానీ ఆనాడు 360 డిగ్రీ అధికారులకు అవపడలేదా, అక్కడ ఉన్న పాలకులు ఆనాడు అవపడలేదా? ఈనాడు పాలకులు మారంగానే దీన్ని 360 డిగ్రీ అని పేరుతోటి కొంతమందిని పేర్లు తీసేయడం జరిగింది. కరెక్ట్గా న్యాయంగా ఉంటేనే చేయండి, ఇన్నుంటే మాత్రం ఇవ్వకండి మేము కూడా అంటున్నాం. కరెక్ట్గా ఎంక్వైరీ చేయండి, వాళ్ళని ఎంక్వైరీ చేసి ఏదో పేరు మీద పెట్టి ఎవరినో ఇది చేసి ఎవరికో ఇవ్వాలంటే, దొంగలకు ఇవ్వాలంటే మాత్రం మేము సహించేది లేదు. పూర్తి మద్దతుగా డబుల్ బెడ్రూమ్లకు ఇస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా. ఎందుకంటే ఇవాళ పేద ప్రజలు ఎంతోమంది ఇవాళ 1000 మంది ఉన్నారు భువనగిరి పట్టణంలో. అది ఒడబోసి మాత్రమే 444 బెడ్రూమ్లకు ఇవ్వడం జరిగింది. దానికి తక్షణం ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇవాళ కిటికీలు లేవు, దానికి అన్ని ఊసిపోయినాయి. ఇవాళ కలర్స్ వేసి ఇద్దామని ఆలోచన చేస్తారు. పూర్తి స్థాయిలో చేసి అందరికి మళ్ళీ యథావిధిగా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. మా మామల ఆస్తులు ఏమీ లేవు. కూలీనాలు చేసుకొని మేము బతుకుతున్నాం. ఏదో ఫ్లాట్ అది ఇది అని దాని రీజన్ పెట్టుకొని మా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పట్టా కాగితాలు ఇచ్చిర్రు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని తీసేసిర్రు. ఏ విధంగా తీస్తారు? 3 ఏళ్ల నుండి ఎంతో ఆశలు పెట్టుకొని కిరాయి ఇళ్ళల్లో మేము ఉంటున్నాం. ఇక ఇప్పటివరకు ఈ ఏదో ఒకటి కారణాలు చెప్పి తీసేస్తారు. మా ఇల్లు మాకు రాగలరు. మనం 30 ఏళ్ల నుంచి కిరాయి కట్టుకుంటూ బతుకుతున్నాము. నీ పేరు మీద ఇది ఉంది అది ఉంది ఉంటే మేము అన్నే కట్టుకొని ఉంటాం కదా. ఉన్నదాన్ని పక్కకు పెట్టేసారు. మరి ఏడున్నదో అదన్నా చూపెట్టాలి కదా మాకు. నా భర్తకు వచ్చే 5,000 జీతంతో 3-4 వేల కిరాయిలు కట్టుకొని బతుకుతున్నాం మేము. పేదోళ్ళకి న్యాయం చేస్తా అంటారు కదా, మరి న్యాయం చేయాలి కదా పేదోళ్ళకి. మాకేడున్నాయి అసలు ఎవరన్నా చూపించాలి. అడకన్నా పోయి ఉంటాం కదా మేము. ఇస్తానని చెప్పి మమ్మల్ని ఇప్పుడు బాధ పెట్టి రోగాల పాలు చేసి మొన్న గుండె నొప్పి వచ్చి పడిపోయినా నేను. ఇట్లా మోసం చేయడం కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వము పేదలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా. ఎంక్వైరీ చేసుకొని ఇవ్వండి. ఇప్పటికి కూడా మా పేర్ల మీద మన ఆస్తులు ఉంటే తీసేసుకోండి. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు మా భార్య లంబాడి కులానికి చెందిన ఆమె. మాకు గతంలో ఇల్లు కూడా లేవు. మా నాన్న సంపాదించిన 4 రూమ్లలో 5 అన్నదమ్ములము. అందులో మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం జరిగింది. అయితే మొన్న సర్వే పేరుతోటి మాకు ఎలక్ట్రిసిటీ బిల్లు ఉన్నదని చెప్పేసి మా ఇల్లు క్యాన్సిల్ అయిందని చెప్పేసి తెలిసింది. అయితే మాకు ఎంక్వైరీ చేసి మాకు ఇల్లు ఉన్నట్లయితే మీరు క్యాన్సిల్ చేయండి, కానీ ఒకవేళ ఇల్లు లేదని చెప్పేసి మీరు మీ వాళ్ళకి ఇచ్చుకోవడానికి మా ఇల్లు క్యాన్సిల్ చేస్తే కరెక్ట్ కాదు. మాకు ఒకవేళ
పట్టాలు ఇచ్చిర్రు, గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిర్రు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు గుంజుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఇల్లు గుంజుకున్నట్లయితే మాకు మా కుటుంబ సభ్యులకు పూర్తి బాధ్యత మీరే వహించాలి. ఆత్మహత్య చేసుకుంటాను అందరం 48 మంది ఉన్నాము. 444 మందికి ఎట్లయితే కేటాయించారో ఆ ఇండ్లు ఖచ్చితంగా 444 మందికి చెందాలని కోరుకుంటున్నాము. ఒకవేళ మాకు ఏదైనా ఆస్తులు ఉంటే మేమే మీకు స్వచ్ఛందంగా ఇస్తాం. లేదు మాకు ఇల్లున్నది లేదా పట్టా భూములు ఏమైనా ఉన్నట్లయితే మాకు చూపించండి, మేము అక్కడే ఉంటాం. ఇంకొకటి, మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొత్త ఇండ్లు ఇచ్చిన వాళ్ళకు ఎవరికైతే ఇచ్చిరో వాళ్లకు ఎలక్ట్రిసిటీ లేదా, లేదే మీరు ఇండ్లు ఇస్తుర్రా. ఇంకొకటి, వాళ్ళకి జాగాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అయినా కానీ మీరు ఇచ్చుకుంటారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్లను మీరు కోపంతో తీసేసి మాకు అన్యాయం చేస్తుంది కరెక్ట్గా. దయచేసి ఇకనైనా ఎమ్మెల్యే గారైనా సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే స్పందించి ఎవరైతే 444 మంది లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఇళ్ళని కేటాయించాల్సిందిగా కోరుచున్నాం. లేకపోతే రేపు పొద్దున ఇదే మున్సిపల్ ఆఫీస్లో కిరోసిన్ డబ్బాలు లేకుంటే పెట్రోల్ డబ్బాలు తీసుకొచ్చి మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. అమిల మంజుల, మేము 10వ వార్డు ఉంటాము. మేము హౌజుంబోడికి వచ్చి కూడా 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుండి మేము కిరాయిలే ఉంటున్నాం. మేము ఐరింగ్ చేస్తాం, సాగలం, మేము ఇస్త్రీ వేసుకొని బతుకుతాం. మాకు ఏమి లేదు. డబుల్ బెడ్రూమ్ వస్తుందని అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిర్రు, ఎంక్వైరీ చేసిర్రు. ఎంక్వైరీ చేస్తే ఓకే అన్నారు. 2-3 సార్లు ఎంక్వైరీ చేసిర్రు, ఓకే అన్నారు. మొన్న కూడా అది కలెక్టర్ ఆఫీస్కి పోయి ఆధార్ కార్డు ఇవ్వమంటే కూడా ఆధార్ కార్డు ఇచ్చినాం. ఆధార్ కార్డు ఇచ్చినాక కూడా ఓటీపీ నెంబర్ చెప్పన్నారు, వచ్చిందన్నారు. ఇండ్లు చూంచిర్రు, పట్ట కాగితాలు ఇచ్చిర్రు. ఇప్పుడు ఇస్తారన్న మొన్న కూడా మీటింగ్ అయితే మీటింగ్లో తిరిగినాం. ఇప్పుడు ఏకదమ్మున మీకు ఇల్లు ఉన్నది, ఇల్లు రాదు అని అంటారు. మీకు జాగున్నది, ఇల్లు రాదు అంటారు. మా అత్తమాకే మాకు ఇల్లు లేదు, మాకు ఎక్కడి ఇల్లు వస్తుంది. అప్పుడు బట్టిపల్లి సీనాని ఉన్నప్పుడు ఒక మెత్తలల్లో ఇంత జాగా ఒక నెంబర్ కాదు స్లిప్ మీద నెంబర్ రాసి ఇచ్చిండు. ఆ నెంబర్ రాసి అక్కడ ఉందని అన్నాడు. అక్కడ పోయినాం చూసినాం, అంతేలా అది బట్టిపల్లి సీనన్న చనిపోయిండు. ఆ జాగా ప్రభుత్వం డబ్బులు కట్టలేని తీసుకున్నారు అన్నారు. ఇక అంతే, మాకు ఇంతవరకు వచ్చింది లేదు, చేసింది లేదు. మొన్న ఎంక్వైరీ చేస్తే నా పేరు మీద ఉందని, నా పేరు మీద ఒకటి ఏం లేదు. అది కూడా నేను దానిలో ముట్టుకోలే, భూమి ముట్టుకోలేదు, ఏం చేయలేదు. అంతే. ఇక దానివల్ల మాకు ఇల్లు ఉందంటారు. మరి ఆ ఇల్లు జాగ ఎక్కడ ఉందో అది ఎక్కడ ఉందో ఇప్పుడు నాకు చూపించి మరి అదన్నా నాకు ఇయ్యర్రి, లేకపోతే డబుల్ బెడ్రూమ్ అని ఇయ్యరి. లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇది అది ఇయ్యనంటే నా సాగుకు మాత్రం ఎమ్మెల్యే నేను ఖచ్చితంగా చెప్తాను. నా పిల్లల నా దగ్గర డబ్బు లేక నేను చదివించుకోలేదు. నాకు ఒక బిడ్డ ఒక కొడుకు నా పిల్లలకు నేను చదివించుకోలే. ఇప్పుడు కారు డ్రైవింగ్ అక్కడక్కడ కూలి తినాలి చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు నాకు షుగర్లు బీపీలు ఉన్నాయి, నాకు కూడా థైరాయిడ్ ఉంది, నాకు కూడా గుండె నొప్పి ఉంది. నేను కూడా ఎప్పుడు బతుకుతుందో తెలియదు. నాకు ఇప్పుడు నీ పిల్లల్ని అయితే ఆగం చేయలేను. నన్ను ప్రభుత్వం వచ్చి ఎందుకు ఆగం చేస్తుందో, మన ఇల్లు దేని తీసిందో నాకు ఆ కారణాలు తెలవాలి. మరి ఏదో ఒక్కటి చూపిస్తున్నా జాగా చూపిస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని. 30 ఏళ్ళ కంచెలు ఎంక్వైరీ చేయండి. నేను ఇక్కడనే ఉంటా, నేను చెప్పిన అడ్రస్ పోయి నేను అక్కడనే హౌజుంబోలోనే ఉంటున్నా. 30 ఏళ్ళ కంచెల్ని అక్కడనే ఎంక్వైరీ చేయండి. మా ఐరింగ్ షాపు మీ షాయిస్త్రీ చేసుకొని బతుకుతాం.